దినదిన గండం నూరేళ్ల ఆయుష్గా జీవితం కొవ్వొత్తులా కరుగుతున్న వృత్తిని దైవంగా భావిస్తూ ఇవాళ దేశానికి వెలుగులను అందిస్తున్న అత్యంత చైతన్యవంతులు సింగరేణి కార్మికులు. ఇవాళ నిజంగానే మొన్ననే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మీ అందరినీ కూడా కలిసినాం. అయితే ఎప్పుడైనా కూడా అసెంబ్లీ ఎన్నికలు వేరు, యూనియన్ ఎన్నికలు వేరు. ఇప్పుడు మీ నాయకత్వాన్ని మీరు ఎంచుకునేటువంటి అవకాశం వచ్చింది. ఇవాళ మీరు తీసుకునేటువంటి నిర్ణయం పైన మనం చూడలేదా? గత చరిత్ర మనకు తెలియదా? ఇక్కడ కనబడుతున్న గుర్తులు ఏం చేసినా, ఎన్నిసార్లు మనకు అవకాశం ఇచ్చినాం మనం అనేది మీ అందరికీ తెలియదా? గతంలో వాళ్ళని గెలిపిస్తే అనేక రకాలుగా మనకు మంచి చేసింది ఏం లేదు, కానీ ఇక్కడ పనిచేసే దగ్గర నుంచి మొదలు పెడితే క్వార్టర్ల వరకు కూడా అనేక పైరవీలు చేస్తూ కార్మికులు వాళ్ళ అనుకూలంగా ఉన్న వాళ్ళకు మాత్రమే పనిచేస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బందులు పెట్టినటువంటి చరిత్ర మీరు గతంలో యూనియన్ సంఘాలను చూసింది. మరి ఇంతకుముందే చెప్పిండు అన్న సారంగపాణి, ఇక్కడ ఈ వేదిక మీద ఉన్న బిఎంఎస్ కు సంబంధించిన నాయకత్వం ఇప్పుడు కూడా మీకోసం పోరాటం చేసింది తప్ప ఎక్కడ కూడా కార్మికులకు ఇబ్బంది కలగనివ్వలేదు. ఇవాళ నిజంగా మొన్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మేనిఫెస్టోలో కూడా పెట్టినాం. ఐటీ మినహాయింపుకు సంబంధించి, కాంట్రాక్టు కార్మికులకు సంబంధించి, ఏవైతే మిగతా రాజకీయ పార్టీలు ఇక్కడ యూనియన్లకు అనుసంధానంగా ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా మేనిఫెస్టోలో సింగరేణి కార్మికుల యొక్క విధి విధానాల మీద ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా పెట్టలేదు. దీంట్లోనే మీకు యూనియన్ సంబంధించి, పార్టీకి సంబంధించి చిత్తశుద్ధి వాళ్ళకు కనబడుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి మీరంతా కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మనం తీసుకునేటువంటి నిర్ణయం మీదనే రేపటి కార్మికుల యొక్క భవిష్యత్తు కార్యాచరణ ఆధారపడి ఉంటుందని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. నిజంగా ఒకప్పుడు సింగరేణికి సంబంధించి ఏదైతే ప్రభావిత గ్రామాలలో మాత్రమే డెవలప్మెంట్ సింగరేణి చేసేటువంటి పరిస్థితులు ఉండే, కానీ వాళ్ళు ఏమైతా ఉన్నది, మన కష్టార్జితం, మనం చెమట అడిగి కష్టం చేస్తే వచ్చినటువంటి ఏదైతే లాభాలు ఉన్నాయో దాన్ని తీసుకుపోయి ఇతర ప్రాంతాలలో ఖర్చు పెట్టేటువంటి సంస్కృతి గత 10 ఏళ్ళకెళ్ళి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మీరంతా కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. 27 తారీఖున జరిగేటువంటి ఏదైతే యూనియన్ కి సంబంధించినటువంటి ఎన్నికలలో బిఎంఎస్ కాగడ గుర్తు మీద ఓటేసి నీతిగా నిజాయితీగా ఇవాళ మీ యొక్క కార్మికుల యొక్క హక్కుల కోసం పోరాడేటువంటి యూనియన్ ని బలపరచాల్సిందిగా మీ అందరినీ కూడా నేను పర్సనల్ గా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఏ యూనియన్ వచ్చినా కూడా కార్మికుల కోసం ఏనాడు కూడా ఆలోచన చేసింది లేదు. గతంలో అందరికి కూడా అవకాశం ఇచ్చిండ్రు. ఇవాళ బిఎంఎస్ అయితేనే నీతిగా నిజాయితీగా పనిచేస్తుంది. ఇవాళ గతంలో ఎన్నడూ కూడా మనం చూడలే యూనియన్ ఎన్నికలు వచ్చినాయంటే ఏదో రకంగా కార్మికులను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం ఇవాళ మిగతా సంఘాలు యూనియన్లు చేస్తా ఉన్నారు. కానీ నీతిగా ఇవాళ మిమ్మల్ని ఓటు అడగడానికి వచ్చింది బిఎంఎస్ సంఘం. మీకోసం పోరాటం చేస్తుంది, మీ వైపు నిలబడుతుంది, కొట్లాడుతుంది. ఇవాళ పార్టీలతోటి ప్రభుత్వాలతోటి సంబంధం లేకుండా కేవలం కార్మిక వర్గం కోసమే ఎక్కడి దాకా పోయిన కొట్లాడేటువంటి హక్కులను సాధించేటువంటి ఏకైక నాయకత్వం కేవలం బిఎంఎస్. కాబట్టి మీరంతా కూడా ఆలోచన చేయాలని, అత్యంత చైతన్యవంతులు సింగరేణి కార్మికులు ఎప్పుడు కూడా మేము వచ్చినప్పుడు చెప్తాం, ఇతర ప్రాంతాలకు పోయినప్పుడు గర్వంగా మేము చెప్పుకుంటాం మీకోసం. అత్యంత చైతన్యవంతులు సింగరేణి కార్మికులు. వీళ్ళు అనుకుంటే ఒకసారి తప్పకుండా నిర్ణయం తీసుకుంటారు, ఆలోచన చేస్తారు, 100% అవకాశం ఇస్తారని చెప్పి ఎక్కడికి పోయినా మేము మీకోసం గర్వంగా చెప్పుకుంటాం. కాబట్టి అందరూ కూడా 27వ తేదీన మరి కాగడ గుర్తు మీద ఓటేయాలని, అత్యధిక మెజార్టీ తోటి గెలిపించాలని మీ అందరినీ కూడా చేతులు జోడించి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.